గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. టీంలో ఇద్దరు ఉన్నారు అంటే ప్రతి టీంలో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు, రైట్? సో టీం ఏ గురించి మాట్లాడితే ఒరిజినల్ ఎవరు? మంగ్లీ గారు. డూప్లికేట్ ఎవరు? సూర్య గారు, రైట్? సో ఇద్దరు వస్తారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన గేమ్. ఒరిజినల్ అక్కడ నిల్చుంటారు, డూప్లికేట్ ఇక్కడ నిల్చుంటారు. మేము 3 క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఒరిజినల్ చెప్తే అది రైటా రాంగ్ అని డూప్లికేట్ డిసైడ్ చేయాలి. డూప్లికేట్కి కరెక్ట్ ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ చెప్పింది రైటా రాంగా చెప్పాలి. ఒరిజినల్ రైట్ ఆన్సర్ చెప్పాడు, డూప్లికేట్ అవును అది రైటే అంటే డూప్లికేట్ టీంకి మార్కులు వెళ్తాయి. ఒరిజినల్ రాంగ్ చెప్పాడు కానీ డూప్లికేట్ అవును అది రాంగ్ అంటే మళ్ళీ డూప్లికేట్ టీంకే మార్కులు వెళ్తాయి. కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు, డూప్లికేట్ రాంగ్ అని చెప్తే కానీ ఆన్సర్ రైట్ ఉంటే ఒరిజినల్ టీంకి మార్కులు వెళ్తాయి. ఇద్దరు రాంగ్ చెప్తే మాకు మార్కులు వస్తాయి. అర్థమైంది కదా? క్లియర్? ఆడితే ఇంకా క్లారిటీగా అర్థమైంది. మంగళాకు ఆకు పాకు కరివేపాకు అంతే అర్థమైంది. అది ఓకే. సో ఈ గేమ్ స్టార్ట్ చేద్దాం. టీమ్ ఏ తోనే మంగ్లీ గారు అండ్ సూర్య గారు వచ్చేయండి. ఆల్రైట్. సో మంగ్లీ గారు మీరు టీమ్ ఏ కోసం ఆడతారు, సూర్య గారు మీరు టీమ్ బి కోసం ఆడుతున్నారు. ఆల్రైట్. 3 క్వశ్చన్లు రెడీగా ఉండండి. టీమ్ ఏ చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే మీరు డైలీ లైఫ్లో వీటిని చూస్తుంటారు, వీటితోని టైం గడుపుతుంటారు. చాలా ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓకేనా? ఒక పేను ఎన్ని రోజులు బతుకుంటది? 10 సెకండ్స్ లో టైం ఆన్సర్ చెప్పాలి. 10 డేస్. ఒక పేను సగటున 10 రోజులు బతుకుంటది మన తల మీద. ఆవిడ ఇంత టైం ఎందుకు తీసుకుందంటే మెల్ల వెనకకి ఎన్ని రోజులు ఉంటావే? 10 రోజులు. భయ్యా నువ్వు రాంగా రైటా అని చెప్పు అంతే చాలు. ఆవిడ చెప్పింది రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. ఒక పేను సగటుగా 10 రోజులు ఉండదు, ఎక్కువ తక్కువ చెప్తాడు. కానీ నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ కాబట్టి అన్న రాంగ్ అని చెప్పాడు కాబట్టి టీమ్ బి 25 నువ్వే చెప్పాలి. మన కుక్క ఎంత వరకు బతుకుతుంది? మన కుక్క కాదు, గుండు చేయించేంత వరకు బతుకుతుంది. ఎన్ని రోజులు? ఒక పేను గుండు చేయించకుండా మనం కుక్కకుండా ఉంటే 2-3 రోజులు. 100 రోజులు సినిమా నాది ఆడేదానికి. అన్న ఎన్ని రోజులు బతుకుంటుంది అన్న? 25 డేస్ 30 డేస్. కరెక్ట్ ఆన్సర్. 30 డేస్ బతుకుంటదంట పేను. రోజు నీళ్ళు వేస్తాడు, ఇంత మందు పోస్తాడు రాత్రి కాగానే, 30 రోజులు కాగానే సమాధి చేస్తాడు పోయి. ఓకే నెక్స్ట్. కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? మే ఫస్ట్. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్. ఇది మన ఇండస్ట్రీకి సంబంధించింది. చాలా గర్వంగా ఉంటది మనం ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ తెలుసుకుంటే. జాగ్రత్త. ఇండియాలో ఎక్కువ సార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్న డైరెక్టర్ ఎవరు? 8 7 6 5 4 అందించండి అనే డైరెక్టర్ ఎక్కువ సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న డైరెక్టర్. రాంగ్ ఆన్సర్. అందుకే టీమ్ బి 25 అందించండి అని డైరెక్టరా? ఎవరిని అందిస్తారు? నీ క్వశ్చన్ వాళ్ళ ఎవరికైనా తెలుసా నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు తీసుకున్న డైరెక్టర్? ఎవరికి తెలియదు రవి. కష్టమైన క్వశ్చన్ నన్ను అడిగినావు. కాదండి, దాసర్ నారాయణరావు కాదు, మన తెలుగు డైరెక్టర్ కాదు. హీస్ ఫ్రమ్ బెంగాల్ అండ్ హీఈస్ శ్రీ సత్యజిత్ రే గారు. 32 టైమ్స్. ఏమండి ఎవరికన్నా తెలుసా? ఇది టూ మచ్ కదా. ఇది మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి మనం తెలుసుకోవాలి. 32 సార్లు తీసుకున్నారు నేషనల్ అవార్డు. ఇప్పటి నుంచి తెలుసు. ఏది? సత్యజిత్ రే. సో మొత్తానికి నువ్వు ఆన్సర్లు చెప్పినా చెప్పకపోయినా మొత్తం టీం బి సంపాదించుకుంది 75 పాయింట్లు. సో చూద్దాం నీ టీంకి ఎప్పుడు వస్తాయో రావు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మంగళక్క అండ్ సూర్యనా. ఆల్రైట్. సో టీం ఏ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు టీం బి రండి సార్. సైరా గారు రండి. మీరు ఒరిజినల్ కాబట్టి మీరు టీం బి కోసం ఆడతారు అండ్ మీరు టీం సి కోసం ఆడతారు. ఓకే. టీం బి క్వశ్చన్ 1. కళ్ళతో రుచి చూడగల కీటకం ఏది? కళ్ళతో రుచి చూస్తుంది. ఎప్పుడన్నా లైన్ గా పోతున్నా చూస్తారా? ఏదో ఒకటి చెప్పండి. చీమ. కళ్ళతోనే రుచి చూస్తుంది చీమ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్.
రాంగ్ ఆన్సర్ అంటున్నారు. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ సీతాకోకచిలుక. సీతాకోకచిలుక. అందుకే 25 పాయింట్స్ గోస్ టు టీమ్ సి. సో టీమ్ బి కి సెకండ్ క్వశ్చన్ వచ్చి మహాభారతంలో సూర్యుడి అంశతో పుట్టిన వారు ఎవరు? కవచం. తొందరగా ఏదో ఒకటి, ఏదో దేవుడి పేరు చెప్పు. ప్రభాస్. ప్రభాస్. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. అందుకే 25 పాయింట్స్ టీమ్ సి. ప్రభాస్ దేవుడు నాకు ఇష్టం అందుకని. ప్రభాస్ అంటే కర్ణుడు కవచ కుండాలతో పుట్టాడండి. నీకు తెలుసా? నా ఆన్సర్ లేవు, నాకు తెలుసు. అబ్బా కొన్ని క్వశ్చన్స్ రాసి ఇవ్వండి, నేను కూడా అడుగుతారా విని. అడుగు. ఎనీథింగ్ జనరల్ మనం ఫస్ట్ ఉంటాం. ఎంతమంది సరిపోయారు వాళ్ళ పేర్లు ఏంటి? అది మీరు అక్కడ అడగండి, నన్ను అడుగుతారు. మీరు అడగని చెప్తున్నాను, మీకు ఇంటి ఇస్తున్నాను. ఓ చెప్పాలి, నన్ను అడిగినట్టు అడగండి అంటున్నా. మీరు చెప్పింది తప్పు అన్నది కరెక్టే కాబట్టి 25 పాయింట్స్ మీకే. ఆల్రైట్, లాస్ట్ సో క్వశ్చన్. ఫైనల్ క్వశ్చన్ ఫర్ టీమ్ బి. నెక్స్ట్ లీప్ ఇయర్ ఏ సంవత్సరంలో వస్తుంది? క్వశ్చన్ అర్థమైతలేదు, నువ్వే మంచిగా అడుగు. నెక్స్ట్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే తెలుసు. ఓకే, నెల తక్కువ. లీప్ ఇయర్ అంటే ఏంటి? నెల తక్కువ సంవత్సరం. నెల తక్కువ కాదు, ఒక రోజు ఎక్కువ. నెల ఎక్కువ సంవత్సరం. ఫిబ్రవరిలో వస్తుంది. ఆల్రెడీ ఆన్సర్. ఓకే, మీరు ఆన్సర్ చెప్పలేదు భయ్యా. నేను ఆలోచించుకుంటున్నాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 25 పాయింట్స్ టీమ్ సి. ఓకే. నెక్స్ట్ లీప్ ఇయర్ ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. 2021. 2021. రైట్ ఆర్ రాంగ్? నో, ఇట్స్ రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ సి 50 పాయింట్స్ రాగింది అండ్ టీమ్ బి కి ఏ పాయింట్ రాలేదు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా మాస్ లుంగి సార్ వస్తాడు, మా యాంకర్ బేబీ వస్తుంది. వచ్చేయండి, ఏం చేస్తారో చూద్దాం. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ. గేమ్స్ గురించి వెళ్దాం, కానీ దానికంటే ముందు రాత్రులు మాత్రమే చూడగలగ పక్షి, రాత్రి మాత్రమే చూస్తుంది, అది అదే అదే సినిమా పేరు కూడా ఉంది. అది గుడ్ల గుబ్బ. రైట్? రాంగా రైటా? గుడ్ల గుబ్బ అంట. రైట్ ఆన్సర్. గుడ్ల గుబ్బని బ్యాట్ అంటారు. ఏమంటారు మరి? అవులు. అవులు రాత్రిపూట చూస్తుందా? గబ్బిలం. కరెక్ట్ ఆన్సర్. నీ యాప్రాస్ ముఖం. రాత్రిపూట గబ్బిలాలు ఈ చివరి నుంచి కాన్ఫిడెన్స్ చూడు. రైట్ రైట్ రైట్. ఏమక్కా గిట్ల తయారు చేసినావు? ఈమెనేమో ఎక్కడో ఉన్నది. సారీ, నిన్ను డిస్టర్బ్ చేసిన కదా. నాది బుద్ధి తక్కువ. ఓకే, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటాం? ఇట్స్ ది గార్డెన్ సిటీ. ఈజీ. మన పక్కనే హైదరాబాద్ దగ్గరలోనే ఉంది ఆ సిటీ. ఏదో ఒకటి చెప్పు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి, త్వరగా చెప్పు. హైటెక్ సిటీ. ఓకే, హైటెక్ సిటీ. రైట్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంది? బెంగళూరు. నువ్వు పోయినావా? చాలాసార్లు పోయినాను. చాలాసార్లు పోయినావు. దాన్నే రైట్ ఆన్సర్. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని బెంగళూరు అంటాం. ఇదైతే చాలా ఈజీ. ఇది చెప్పకపోతే ఇంకా రానా మనం ఇండియన్ అన్న దానికి మర్చి ఉంటుంది. ఓకేనా? శ్రీరాముడి అక్క పేరేంటి? చాలా టఫ్. ఏదో పేరు చెప్పు. ఏదో పేరు చెప్పు. నీకు ఒకటి తెలుసా దీనికి టైం లిమిట్ ఉంటుందని? తెలియకుండా ఆడుతున్నావా? తెలుసా? నువ్వు యాంకర్వే కదా? ఈ కాన్ఫిడెన్స్ చూడు. ఏం చెప్పింది? రాంగ్ ఆన్సర్. నేను అనుకున్నా ఈడు ఛాతి లేపిండంటే ఏదో చేస్తాడు అని. శ్రీరాముడి అక్క పేరేంటి? రామక్క. ఏది మరి? రాముడికి అక్క ఉంది అండ్ అక్క పేరు శాంత. ఓకే, సో పరిస్థితి అలా ఉంది. నీకు కొన్ని పాయింట్లు వచ్చాయి, మీ టీంకి ఏమి రాలేదు. కానీ జనరల్ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. మేకప్ గురించి ఎక్కువ తెలుసుకున్నానా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్టనే అస్సలు దిగకు. నువ్వు వెనుక ఇక గ్రౌండ్ అయిపోయింది. మీ ఒరిజినల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అప్పటి నుంచి నువ్వు మీ అక్కని మిస్ అవుతున్నావు కాబట్టి వెళ్ళిపోనా? సో స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ తర్వాత A on 25 points, B on 75 points and C on 50 points.